కొత్తగా మురింతలపల్లి మండలంలో కేశవరం విలేజ్ మాది. ఓకేనా, ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ ప్లస్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎట్లా నడుస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బెటర్, కాకపోతే ఏంటంటే ఓకే, కాకపోతే కొంచెం వాటర్కు కొంచెం ఇప్పుడు కొద్దిగా వచ్చే అవకాశం ఉన్నది, వస్తుంది చూస్తున్నాం గిట. దాన్ని కొంచెం ఫిలప్ చేయాల్సిందిగా మా గిట ఫిలప్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని ఆలోచన. అన్ని 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 వర్గాలు అన్ని విధాల ఓకే. గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు, ఎవరు బెటర్ ఉందన్న? రేవంత్ రెడ్డి ఓకే, కేసీఆర్ ఒకటి వాటర్కు చాలా బెటర్ ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం కేసీఆర్ పోయినప్పటి నుంచి వాటర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అది అన్నిటే పర్వాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ పార్టీకి వేసారు? కాంగ్రెస్కి వేసినాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండే మరి? కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదు, కాకపోతే డబ్బులతోని మల్లారెడ్డి కొంచెం గెలిచిండు. అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఎప్పుడు ఒకటే పార్టీ ఉండి ఒకటే వాళ్ళు ఉండే వాళ్ళ కదా. మాకు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళే అధికారులు లీడర్లు కానీ ఎవరు కానీ విలేజ్లో కానీ మండల్లో కానీ పోయిన లీడర్లు పోవడము, మాట్లాడడము, ఉన్న వాళ్ళే ముంగడ పోవడము, కొత్త వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోతుంది. కానీ కొత్త పార్టీ ఏదైనా వస్తే, కొత్త ఎమ్మెల్యే ఎవరైనా వస్తే కొంచెం మనము ఇంకా ఉన్న వాళ్ళకి కొంచెం అవకాశం ఉన్నది. అలాగా కాంగ్రెస్ కేసు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి రాగిరి లక్ష్మారెడ్డి, బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఉంటారు. ఎవరికి వేస్తారన్న ఓటు? వాస్తవానికి సునీత మహేందర్ రెడ్డి అనే వాళ్ళు కూడా ఇంత ముందుకు మనకు టీడీపీ ఉన్నప్పటి నుంచి జెడ్పచ్ చైర్మన్గా చేసింది మేడం. వాళ్ళు గిట అప్పుడు తెలుసు, అంతో ఎంతో తెలుసు. కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఆమె మాకు అంత టచ్ లేకుండే. ఈ మధ్యలో మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు అని ఈటల రాజేందర్ అంటే కొంచెం ప్లేస్లో మంచి ప్లేస్లో ఉన్న వాళ్ళు గుర్తుండే. కానీ ఇప్పుడు ఈ పార్టీలు అన్ని పార్టీల కంటే ఇప్పుడు వాస్తవానికి క్యాండిడేట్ల కంటే ఒక ఈటల రాజేందర్ కొంచెం బెస్ట్గా ఉన్నాడు. కాకపోతే ఇంతకుముందుకు తెలంగాణ కోసం పోరాడి అతను కొంచెం తెలంగాణ కోసం ఒక మంచి పొజిషన్లో ఉండి ఆయన తెలంగాణ కోసం కొంచెం కష్టపడ్డాడు కాబట్టి మనం ఓడిపోయిండు ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో నిలబడ్డాడు కాబట్టి గెలిచే అవకాశం ఇటు ఉండొచ్చు. నేను ఒక్కనే వేసిన తర్వాత గెలవాలని నా ఒపీనియన్ అయితే అట్లా ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం ఇస్తాం, కాకపోతే ఇయ్యమని. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రావాలనుకున్నాము, ఒక వ్యతిరేకమైన పార్టీ ఉండాలనుకున్నాము. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఇప్పుడు బలంగా ఏది ఉంది అంటే టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ను కొంచెం డామినేట్ చేయడం రేవంత్ రెడ్డికి అది అనుభవం ఉన్నది. ఆయనకు కొంచెం కాంగ్రెస్లో కొంచెం పట్టు ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఒక టీడీపీలోకి వచ్చిన వ్యక్తే. కాకపోతే ఏంటంటే మన కాంగ్రెస్లో ఒక లీడర్గా ఆయన ఎదిగిండు కాబట్టి ఆయన రావాలనే కోరికతో వచ్చిండు. మేము కావాలని చేసినాం గిట అసలు అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మరి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉన్నాయన్న 100% ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? 100% ఉన్నాయి. ఓకే, అంటే ఈటెల రాజేందర్ మీద నమ్మకం ఉందా? ఈటెల రాజేందర్ మీద నమ్మకం ఉంది. ఒక బీసీ వ్యక్తి, బీసీ నాయకుడు, కొంచెం మంచి సామాజిక వర్గాల ఒక మంచి వెలిగిన ఆయన కాబట్టి కొంచెం బీసీలలో ఒక మంచి లీడర్ కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మా దగ్గర అందరు రెడ్డిలు అయిపోతారు. ఎమ్మెల్యే రెడ్డి అయిపోయాడు, ఇంతకుముందుకి ఎంపీ రెడ్డి ఉండే. మాకు ఎంపీ మన రేవంత్ రెడ్డి అన్ననే ఉన్నాడు. అభివృద్ధి ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉండే. మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ముఖ్యమంత్రి ఎంపీలో ఉండి ముఖ్యమంత్రి అయినట్టు మాకు చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే అందరు రెడ్డిలు అనేది ఒక బీసీ నాయకుడు ఉండాలని చెప్పేసి బీసీ నాయకులకు అవకాశం దక్కిన అసలు ఎమ్మెల్యేగా ఎంపీగా కానీ గెలవడం లేదు. ఇది ఒక్కసారి గెలిస్తే మాకు మంచిగా ఉంటుందని అవకాశం అంతే, ఏం లేదు. ఒక బీజేపీ వ్యక్తి ఇప్పుడు బీసీ నాయకుడు కాబట్టి ఆయన వస్తే మంచిగా ఉంటుందని ఆలోచన అంతే. ఇప్పుడు బీఆర్ఎస్లో అయినా రెడ్డియే, కాంగ్రెస్లో అయినా రెడ్డియే. ఇలా ఉన్నారు చెప్పండి. ఒక సామాజిక వర్గం ఇప్పుడు బీఎస్పీ మళ్ళీ అందులోనే కలిసింది. ఇందుకు ఏముంది ఆడ సామాజిక వర్గం అనేది ఏముంది? ఇందులో ఉన్న వాళ్ళకన్నా బీసీలకు ఒకరికి ఛాన్స్ ఇస్తే అవకాశం ఉంటే మంచిగా ఉంటుందని ఆలోచన. ఓకే, పార్లమెంట్లో బీజేపీ గెలవాలని అవకాశం ఉంది.